హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఐటీ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఈ ఛానల్లో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన వీడియోస్, అట్లాగే గ్రాఫిక్ డిజైన్కి, ఆన్లైన్ ప్రమోషన్కి సంబంధించిన వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మనల్ని కాంటాక్ట్ చేయండి. సో ఇవి మనం ఆఫర్ చేసే సర్వీసెస్ డీటెయిల్స్. ట్రైనింగ్ ఉంటుంది, ఆన్లైన్ సెల్ఫ్ లెర్నింగ్ క్లాస్ రూమ్ ఉంటుంది, గ్రాఫిక్ డిజైనింగ్ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం, అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మనం ఇందులో చూడండి ఇదంతా కూడా. సో ఇక్కడ మనకి డిఫరెంట్గా మోడ్స్ ఉన్నాయి. ఓకే, ఇది వదిలేసేయండి, ఈ ఇమేజ్ చూడండి. సో మనకి ఇక్కడ స్టాండర్డ్ మోడ్ అని ఒకటి ఉంటుంది, అట్లాగే మీకు ఎడిట్ ఇన్ క్విక్ మాస్క్ మోడ్, స్టాండర్డ్ మోడ్ అని ఉంటాయి. సో మనం ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం చేసే ఆప్షన్స్ అన్నీ కూడా ఇందులో యూస్ చేసుకొని చేస్తూ ఉంటాం. ఎడిట్ ఇన్ క్విక్ మాస్క్ మోడ్ అనేది క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే, ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రష్ టూల్ తీసుకొని ఈ ఐస్ కలర్ చూడండి. నేను ఒకటే చేంజ్ చేస్తున్నాను, మీరు రెండు చేంజ్ చేసుకోవచ్చు కావాలి అంటే. సో ఇక్కడ చేంజ్ చేసిన తర్వాత మీరు స్టాండర్డ్ మోడ్లోకి వచ్చేసేయండి. రెక్టాంగిల్ మోడ్ తీసుకొని సెలెక్ట్ ఇన్వర్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఇమేజ్లోకి వచ్చి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి కలర్ బ్యాలెన్స్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ కలర్ బ్యాలెన్స్ చెయ్యండి. సో మనకి ఇక్కడ బ్రౌన్ కలర్లో ఉన్నాయి. సో దాన్ని ఏం చేద్దామంటే కనుక, ఇక్కడ మీరు చూడండి, ఈ ఐకి డిఫరెన్స్ చూడండి. ఇది బ్రౌన్ కలర్లో ఉంది, ఇది వచ్చేసరికి ఏ కలర్ మారింది? సో బ్లూ కలర్లోకి మారింది. ఇంకా దీన్ని ఇంకేమైనా మార్చాలి అనుకుంటే కనుక మీరు దీన్ని యూస్ చేసుకొని మార్చేయచ్చు, లేదు అనుకుంటే దీన్ని రెడ్ కలర్ కింద కూడా మార్చేయచ్చు. ఓకే, ఇప్పుడు ఓకే చేస్తే ఏమైంది అంటే, సో దీన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే కనుక మనం ఈ రెండు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులో. సో ఇట్లా కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు చేయాలి అనుకుంటే కనుక మనకి ఇప్పుడు ఈ కలర్స్ ఉంది, స్టాండర్డ్ మోడ్ తీసుకోండి. ఇందులో బ్రష్ కలర్ తీసుకుంటున్నాను. ఇంకొక ఇమేజ్ తీసుకొని చూద్దాం. సో ఇంకా ఏం చేస్తున్నాం అనేది ఓపెన్. ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను, దీన్ని జూమ్ చేసుకోండి. ఇంకా జూమ్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ బ్రష్ కలర్ తీసుకోండి. ఇప్పుడు స్టాండర్డ్ మోడ్ నుంచి క్విక్ మాస్క్ మోడ్కి తీసుకున్నా. ఇప్పుడు బ్రష్ కలర్ తీసుకోండి. సో బాగా బ్రష్ చేసి తగ్గించుకోండి. ఇక్కడ ఇది ఉన్నాయి కదా, ఇంకొద్దిగా పెద్ద చేస్తే మీకు ఇక్కడ నేను చిన్నగా చేసి ఇది డ్రా చేస్తున్నాను. ఇట్లా మళ్ళీ ఇట్లా చేస్తున్నా. సో ఇలా చేంజ్ చేసుకున్నాం. స్టాండర్డ్ మోడ్లోకి రండి, ఇది తీసుకోండి, సెలెక్ట్ ఇన్వర్స్ తీసుకోండి, ఇమేజ్లోకి వస్తున్నా, అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్తున్నా, కలర్ బ్యాలెన్స్ తీసుకోండి. దీన్ని చూడండి. అంటే మీకు ఇది చేయాలంటే ఏం చేయాలంటే, ఏ కలర్ బ్యాలెన్స్ కలర్ కాంబినేషన్ ఇస్తే మనకి ఆ కలర్స్ వస్తాయి అనేది మీకు తెలియాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇది చూడండి. సో రెడ్ ఇది చేసుకుంటే కనుక ఇలా పింకిష్ కలర్లోకి వస్తుంది. సో దాన్ని ఇప్పుడు ఓకే కొట్టండి. దీన్ని ఓకే చేసాం. సో ఇట్లా క్లిక్ చేసుకుంటే మీకు ఇలాగా స్టాండర్డ్ మోడ్లోకి వచ్చేస్తుంది. సో మనం ఇట్లా ఏదైనా ముందుకి బ్యాక్కి జరుపుకోవచ్చు, కానీ దీన్ని ఇంక చేయాల్సిన పని అయితే ఏముండదు. సో మనకి ఇట్లాగా చేసుకుంటే కనుక
ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కనుక మనకి ఇట్లా ఇది అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఏం చేయొచ్చు, ఒక పర్టికులర్ కలర్ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. మీరు ఒకవేళ ఎరేస్ టూల్ తీసుకొని కొద్దిగా ఒపాసిటీ తగ్గించుకొని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు ఎక్సెస్గా ఏదైతే వచ్చిందో సో దాన్ని ఇంత ఒపాసిటీ కూడా అవసరం లేదు, ఒపాసిటీ తగ్గిస్తున్నాం. జస్ట్ మీరు ఏదైనా చిన్నగా వచ్చింది అనుకుంటే కనుక మీరు దాన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్రష్ మోడ్ అనేది కొద్దిగా స్మూత్ అని పెట్టుకుంటే మనకి ఏమవుతుంది అంటే రఫ్ అయినట్టుగా వస్తూ ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్గా కట్ అయిపోయినట్టుగా కాకుండా కొద్దిగా లైటిష్గా వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే దాన్ని తగ్గించుకొని ఎక్కడైతే రఫ్ చేయాలనుకుంటున్నారో లైట్గా రఫ్ చేసుకుంటే కనుక అక్కడ ఎక్సెస్ ఎక్కడైతే వచ్చిందో ఆ ఎక్సెస్ తెలుసుకోవచ్చు. మీరు ఒకవేళ దాన్ని లేయర్ కింద సెలెక్ట్ చేసుకుంటానంటే లేయర్ కింద సెలెక్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ ఇది బ్యాక్గ్రౌండ్కి అప్లై అయింది కాబట్టి నాకు ఇక్కడ అవ్వట్లేదు. అదే మీరు ఏం చేయాలి అంటే సపరేట్గా మీరు ఎక్కడ లేయర్లో తీసుకొని చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి దీనికి చూడండి, దీనికి అర్థమవుతుంది. దీనికి ఆల్రెడీ నేను అప్లై చేస్తాను, ఇప్పుడు మళ్ళీ అప్లై చేస్తాను. క్విక్ మాస్క్ మోడ్లోకి రండి, బ్రష్ టూల్ తీసుకోండి, దీన్ని సో కరెక్ట్గా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఎక్కడెక్కడ ఉన్నాయో మ్యాక్సిమం స్పేసెస్ అన్నీ అవాయిడ్ చేసేసి మీరు అంటే ఆ ఏరియా ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు పెట్టండి. ఇప్పుడు నేను ఈ గ్యాప్లో కూడా అప్లై చేశాను అనుకోండి, మళ్ళీ ఏం చేయాలి అంటే నేను ఎరేస్ చేసుకుని అదంతా కూడా చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే గ్యాప్ మ్యాక్సిమం కవర్ అయ్యేటట్టుగా అవ్వకుండా చూసుకోండి. సో లైట్గా గీసుకుంటే కనుక సరిపోతుంది. ఓకే, మీకు ఇంకెక్కడైతే వస్తుందో చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఉంది. సో నాకు ముందు మామూలుగా నేను ఇట్లా చూస్తున్నా, సో దీన్ని చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ మోడ్లోకి వచ్చాను. ఇప్పుడు రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ నోర్స్ తీసుకున్నాను, ఇమేజ్లోకి వెళ్తున్నాను, అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్తున్నాను, కలర్ బ్యాలెన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇది ఇప్పుడు దీనికి కొంచెం బ్లూయిష్ మెయింటైన్ చేస్తే పింక్ కలర్ షేడ్ వస్తుంది చూడండి. సో పింక్ కలర్ షేడ్ వస్తుంది. ఇంకా కొద్దిగా చేస్తే ఇంకా డార్క్ షేడ్ వస్తుంది. ఇంకా గ్రీన్ చేస్తే లైట్ అయిపోతుంది, అంటే గ్రీన్ సెంటర్గా పెట్టుకోవచ్చు. మీరు కలర్ అడ్జస్ట్మెంట్స్ ఏంటంటే మనకి మ్యాక్సిమం 3 కలర్స్ని యూస్ చేసుకొని కాంబినేషన్లో డిఫరెంట్ కలర్స్ మనం చేసుకోవచ్చు. ఓకే, సో మనకు ఐడియా ఉండాలి ఏ పర్టికులర్ ఏరియాకి ఎక్కువగా ఏ కలర్ వాడుతూ ఉంటారు ఏంటనేది ఐడియా ఉంటే కనుక సో మనకి ఈజీగా వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే ఏదైతే అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో స్మూత్నెస్ ఉన్న బ్రష్ టూల్ తీసుకొని ఒపాసిటీ కొంచెం పెంచుకొని, అంటే మరీ తగ్గించినా అసలు ఏం తెలియదు, కొంచెం ఒక 30 to 50% పెట్టుకొని ఇట్లా, అంటే నాకు ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే ఒపాసిటీ ఎక్కువ ఉండడం వలన వస్తుంది. కొద్దిగా తగ్గించుకొని లైట్గా డ్రా చేస్తే కనుక ఆ అక్కడ ఏదైతే కలర్ ఉందో అది రఫ్ అవుతుంది. సో దాని నుంచి మీరు చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఇట్లాగా లైట్గా రఫ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా మనకు డిఫరెన్స్ అనేది చూసుకొని లైట్గా రఫ్ చేసుకుంటే కనుక ఆ ఏరియాలో ఆ కలర్ రాకుండా ఉంటుంది. ఓకే, సో నార్మల్గా మనకి ఎట్లా ఉందో ఒకసారి చూడండి. ఇప్పుడు పింక్ షేడ్ ఉంది, నేను ప్రీవియస్ దానికి వెళ్తే ఇట్లా ఉంది. ఓకే, ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది స్టార్టింగ్ ఉంది. ఇప్పుడు మనం ఎడిట్ చేసిన తర్వాత ఎట్లా ఉంది, మీకు ఐడెంటిఫికేషన్ కోసం నేను పక్కన సింబల్స్ పెట్టా, అది కొత్తది ఇప్పుడు మనకి. సో పింకిష్ వచ్చింది అంటే మీకు చూడండి. ఓకే, ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. మీరైతే దీనికి కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్ ఏరియాకి మీరైనా కలర్ చేంజ్ చేయాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా చేయొచ్చు అనమాట. ఇట్లా మనం యూస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏంటంటే ఇది ఫొటోస్ యూస్ చేసి ఎడిట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అనేది ఉంటుంది. అట్లాగే ఏంటంటే ఇక్కడ మీకు ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. సో దీంట్లో ఇక్కడ మనకి ఈ మోడ్స్ ఉంటాయి, ఫుల్ స్క్రీన్ మోడా లేకపోతే ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంటుంది, లేకపోతే ఫుల్ స్క్రీన్
మోడ్ విత్ మెనూ బార్ అనేది ఉంటుంది. అంటే మెనూ బార్ కూడా కావాలంటే, లేదంటే ఫుల్ స్క్రీన్ అంటే ఓన్లీ టోటల్ ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఇది ఏంటంటే స్టాండర్డ్ మోడ్ మనకి ఇలా వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫుల్ స్క్రీన్ విత్ మెనూ వాడతారు, లేకపోతే స్టాండర్డ్ మోడ్ కూడా వాడుతూ ఉంటారు. ఓన్లీ ఫుల్ స్క్రీన్ ఏంటంటే మనకు నార్మల్గా ఇమేజ్ ప్రివ్యూ చూసుకోవడానికి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. దీనికి షార్ట్ కట్ కోడ్ వచ్చేసరికి ఎఫ్ అనమాట. అన్నిటికీ ఎఫ్ ఉంటుంది. మీరు క్లిక్ చేసుకుంటూ ఉంటే వస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే ఇమేజ్ రెడీ అని చెప్పి ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి ఇది కూడా ఫోటోషాప్ వాళ్ళదే. దీన్ని యూస్ చేసుకొని కూడా మనం కొద్దిగా అడ్వాన్స్డ్ ఇమేజెస్ కానీ లేకపోతే రిలేటెడ్గా చిన్న చిన్న యానిమేషన్స్ టైప్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అంటారు. బట్ ఇది మీకు అప్కమింగ్ నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. సేమ్ ఆప్షన్సే ఉంటాయి, బట్ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ ఆప్షన్స్తో ఏం చేయొచ్చు అంటే కనుక మనం దీన్ని ఇంకొద్దిగా డెవలప్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు అనమాట. సో నార్మల్గా అయితే మనకి ఇది యూస్ చేస్తారని చెప్పాం, కానీ మనం కూడా ఎప్పుడైతే దీన్ని యూస్ చేయలేదు. మ్యాక్సిమం ఫోటోషాప్తోనే లేదా లేటెస్ట్ వెర్షన్స్తోనే మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇది స్టాండర్డ్ వెర్షన్ అనమాట, మీరు ఇది చూడండి. సో మన ఛానల్లో ఈ మిగతా రిమైనింగ్ టూల్స్ గురించి కూడా ప్రీవియస్ వీడియోస్ అన్నీ డిస్కస్ చేసాము. సో అప్కమింగ్ ఏంటంటే టిప్స్ రిలేటెడ్గా కానీ లేదంటే ఒక ఇమేజ్ తీసుకొని దానికి అప్లై చేయాల్సిన ఎఫెక్ట్స్ ఏంటి, ఎలా చేస్తున్నాం అనేది కూడా మొత్తం మనం చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.